నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. కల్వకుంట్ల తారక రామారావు ఇదొక పేరు కాదు, ఒక బ్రాండ్ అని చెప్పాలి. తెలంగాణ రాజకీయాల్లోనే కాదు, జాతీయ రాజకీయాల్లో కూడా ఐటీకి, అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తుంది ఈ పేరు. ఒక విద్యావంతుడు, ప్రతిభావంతుడు, అంటే ఒక మంత్రిగా బాధ్యతలు చేపడితే ఎలా ఉంటుందో చూపించిన పేరే కేటీఆర్. రాజకీయ అరంగేట్రం నుంచి ఉరకలు వేసే ఉత్సాహంతో ఉద్యమంలో పాల్గొన్న తీరు, అటు ప్రత్యేక రాష్ట్రం కోసం అలు పెరగకుండా చేసిన పోరాటం, కొత్త రాష్ట్రంలో ఐటీ అభివృద్ధికి వేసిన బాటలు, నాయకుడిగా కేటీఆర్ చూపించిన ఒక విజన్గా మనం చెప్పాలి. కేటీఆర్ గురించి ఈరోజు ఎందుకు మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది టాకింగ్ పాయింట్లో అంటే, ఆయన బర్త్డే కాబట్టి ఆయన బర్త్డే విషెస్ తెలియచేసే విధంగా ఒక విజనరీ లీడర్గా ఆయన ఏ రకంగా ఎదుగుతున్నారు, ఏ రకంగా ఎదిగారు, వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా వాటి మన టాకింగ్ పాయింట్లో చూద్దాం. You have a T hub, you have a V hub, you have your own Black Buck Center of Excellence, you have a T Works, you have a Task. All these institutions that have been set up by the government are there for you. 2006 సంవత్సరం ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న సమయం అది. కేసీఆర్ నేతృత్వంలో ప్రత్యేక రాష్ట్రం కోసం ఉధృతంగా పోరాటం జరుగుతోంది. అప్పుడే రంగంలోకి దిగారు కల్వకుంట్ల తారక రామారావు. అప్పుడప్పుడు ధైర్యానికి కూడా తెలీదు అవసరానికి మించి తను ఉండకూడదని, అలియాస్ కేటీఆర్. అప్పుడు భయానికి తెలియాలి తను రావాల్సిన సమయం వచ్చిందని. వస్తున్నా. అందరూ ముద్దుగా పిలుచుకునే పేరు ఏంటంటే రామన్న. కేటీఆర్కి అప్పటికే అమెరికాలో ఒక అద్భుతమైన ఉద్యోగం ఉంది. ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీలో మంచి పొజిషన్లో ఉన్నారు ఆయన. లగ్జరీగా బతకాల్సిన సంపాదన, కష్టం లేకుండా లైఫ్ సాగించగలిగే వెసులుబాటు ఉంది. కానీ ఇవన్నీ వద్దనుకున్నారేమో కానీ తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా మొత్తంగా అవన్నీ వదిలిపెట్టి రాష్ట్రానికి చేరుకున్నారు. ఆంధ్ర పాలకుల చేతిలో తెలంగాణ ఎలా దోపిడీకి గురవుతోందో, సొంత రాష్ట్రంలో సెకండరీ గ్రేడ్ పీపుల్ లాగా ప్రజలు ఎలా బతుకుతున్నారో స్పష్టమైన అవగాహనతో వచ్చారు కేటీఆర్. అందరూ కలలుగని జీవితాన్ని వదిలేసుకుని ఒక్కసారిగా ఉద్యమ రంగంలోకి కాలు పెట్టారు కేటీఆర్. ఇక అక్కడి నుంచి కల్వకుంట్ల తారక రామారావు వెనుదిరిగి చూడలేదు. రాజకీయాల్లో తండ్రి కేసీఆర్ లెగసీని కంటిన్యూ చేస్తూనే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా తెలంగాణ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్రను వేసుకున్నారు. ప్రజలు మెచ్చిన నాయకుడిగా, డైనమిక్ లీడర్గా అందరి ప్రశంసలు అందుకున్నారు, ప్రస్తుతం అందుకుంటున్నారు కూడా. 10 years when you were the industries minister, you were dealing with the same Modi government at the center. Do you have a choice? Can I deal with any other government? ఐటీ, వాణిజ్య, మున్సిపల్ శాఖలకు మంత్రిగా అందరూ మెచ్చేలాగా బాధ్యతలు నిర్వర్తించారు కేటీఆర్. అంటే బాధ్యతలు నిర్వర్తించడం అంటే తన పనితో ఇతరులకు ఒక స్ఫూర్తిగా నిలవగలిగారు ఆయన. 2009 నుంచి సిరిసిల్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఎక్కడ ఏ కష్టం వచ్చినా, ఎవరికి ఏ కష్టం వచ్చినా వెంటనే స్పందిస్తున్నారు. ఇప్పటికీ అదే రకమైన వైఖరి కనిపిస్తోంది ఆయనలో. ఒకసారి ఆయన నిర్వర్తించిన శాఖలు, ఆ శాఖల ద్వారా ఆయనకు వచ్చిన గుర్తింపు, వీటన్నిటి మీద ఒకసారి దృష్టి పెడదాం. మున్సిపల్ శాఖ మంత్రిగా హైదరాబాద్ రూపురేఖలనే మార్చేశారు కేటీఆర్. So I'd say continue to push the economic agenda, continue to create jobs, continue to attract investments, continue to create wealth, parallelly ensure
that you take care of the most vulnerable. So I'd say a fine balance of welfare and economic growth is what we've seen in Telangana, and I think that has worked brilliantly. అప్పటి వరకు హైదరాబాద్ అని అంటే ఒక రాష్ట్రానికి రాజధానిగా మాత్రమే ఉండేది. ఆ రాజధానిని ఏ రకంగా తీర్చిదిద్దాలి, మౌలిక వసతులు మౌలిక సదుపాయాలు ఏ రకంగా తీసుకురావాలి అన్న ఒక ఆలోచనతో మౌలిక సదుపాయాల రంగానికి ప్రప్రథమంగా ప్రాధాన్యం కల్పిస్తూనే నగరంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టారు. ఫస్ట్ అవసరమైన చోట ఫ్లైఓవర్లు నిర్మించడం, అండర్ పాస్లు నిర్మించడం చేశారు. సో మనకి హైదరాబాద్లో ఎక్కడెక్కడ ఏ ఫ్లైఓవర్ కనిపించినా ప్రధానంగా మనకి వినిపించే పేరు కేటీఆర్. కొన్ని చెప్పుకుందాం మనం. వాటిలో ఖైరతాబాద్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్ ఈ ప్రాంతాల్లో అభివృద్ధిని పరుగులు పెట్టించారని చెప్పాలి. ఓ పక్క గ్రీనరీ, దాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. అటు గ్రీనరీతో పాటుగానే ఫుట్పాత్లు కూడా అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు. పాదచారుల కోసం ప్రత్యేకంగా ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మించారు. హెచ్ఎండిఏ ద్వారా పర్యావరణ హిత పథకాలు, అట్లాగే ఫుట్పాత్ నిర్మాణం కానీ గ్రీన్ ప్లాంటేషన్ డ్రైవ్ చేపడుతూ వచ్చారు. అటు టీఎస్ ఐపాస్తో ఓ సరికొత్త విప్లవాన్ని సృష్టించారు ఆయన. నూతన నిర్మాణం ఏదైనా ఉంది అనంటే సింగిల్ విండో క్లియరెన్స్ పారదర్శకతతో అనుమతులు మంజూరు చేయటం అనేది ఒక సిస్టమ్. ఆ సిస్టమ్ తీసుకొచ్చారు ఆయన. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వ్యవస్థలో డిజిటలైజేషన్ వ్యవస్థను నెలకొల్పారు. నగరవాసులకు అనేక సేవలను కూడా ఆన్లైన్లోకి తీసుకొచ్చారు. పోర్టల్స్, మొబైల్ యాప్స్ ద్వారా సేవలను మరింత సులభతరం చేశారు ఒక మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్. ఇక కేటీఆర్ అంటే సాధారణంగా ఒక దూకుడు కనిపిస్తుంది, వాక్చాతుర్యం కనిపిస్తుంది. కేటీఆర్ అంటే మాటల తూటాలు కనిపిస్తూ ఉంటాయి. కేటీఆర్ అంటే ఒక నిర్మాణాత్మక విమర్శలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇది రాజకీయాలకు సంబంధించి. ఇదే కాదు, ఇటు కేటీఆర్ ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచారు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. అంటే ఏ రకమైన అభివృద్ధి? ఐటీ శాఖకు ఒక బ్రాండ్ క్రియేట్ చేసిన ఘనత కేటీఆర్కే దక్కుతుంది. నిజంగానే హైదరాబాద్ అంటే ఐటీ, ఐటీ అంటే కేటీఆర్, కేటీఆర్ అంటే ఒక బ్రాండ్, బ్రాండ్ అంటే హైదరాబాద్, హైదరాబాద్ బ్రాండ్ని మొత్తం ఖండాంతరాలకు విస్తరింపజేసిన ఘనత కేటీఆర్దని చెప్పాలి. ఐటీ అనుబంధ రంగాల్లో నగరాన్ని అత్యంత ఆకర్షణీయమైన పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చగలిగారు కేటీఆర్. 2013-14 అవిభక్త ఆంధ్రప్రదేశ్లో 54,000 కోట్ల రూపాయలు ఐటీ నుంచి మనకు వస్తుంటే దాన్ని ఏకంగా 2.4 లక్షల కోట్ల ఎగుమతులకు చేర్చగలిగిన ఘనత కేటీఆర్కే దక్కుతుంది. అంటే రాష్ట్రం ఏర్పడిన సమయంలో, అంటే ఐటీ సెక్టార్లో తెలంగాణ ఏర్పడిన సమయంలో దాదాపుగా 3,20,000 ఉద్యోగాలు ఉంటే కేటీఆర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత దాన్ని డబల్ చేశారు. బెంగళూరు ఐటీతో పోటీ పడేలాగా హైదరాబాద్ నగరాన్ని సగర్వంగా ఏ రకంగా నిలబెట్టాలి అనే పక్కా ప్రణాళికతో కేటీఆర్ ముందుకు కదిలారని చెప్పచ్చు. దీనికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఈ మధ్యకాలంలో కేరళలో ఒక TIE అనే అంతర్జాతీయ సంస్థ ఏర్పాటు చేసింది ఒక సమావేశాన్ని. ఎంతోమంది ప్రముఖులకు ఈ మీటింగ్కి సంబంధించి ఆహ్వానం అందించారు. ఈ సమావేశానికి హాజరు కావాలంటూ వచ్చిన ఆహ్వానం మేరకు కేటీఆర్ కూడా అక్కడికి వెళ్ళారు. కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. కేటీఆర్ స్టేజ్ పైకి వెళ్లాల్సిన టైం వచ్చింది. మరి అక్కడ పిలిచిన తర్వాత ఆయన స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నారు. హోస్ట్ ఎవరైతే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వాళ్ళు ఉన్నారో వెంటనే తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్ అంటూ ఆహ్వానించారు. ఆనరబుల్ మినిస్టర్ శ్రీ కేటీ రామారావు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు, అంతేగాని మాజీ మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఆయన మంత్రి కాదు కదా. కానీ కేటీఆర్
ఇప్పుడు నేను మంత్రిని కాదు అని హుందాగా సమాధానం ఇచ్చుకున్నారు అక్కడ. అయినా సరే వెనక్కి తగ్గని ఆ వ్యాఖ్యాత స్టిల్ వీ బిలీవ్ ఇన్ యూ సార్ అంటూ బదులిచ్చారట. అంటే మేము ఇంకా మిమ్మల్ని ఒక మంత్రిగానే భావిస్తున్నాం సార్ అని చెప్పి ఆ వ్యాఖ్యాత మాట్లాడారు. పారిశ్రామిక ఐటీ రంగ నిపుణులపై జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కేటీఆర్ ఎంత ప్రభావం చూపించారో ఇదొక్క ఉదాహరణ చాలేమో అని అనిపిస్తోంది. సరే, ఒకసారి మళ్ళీ ఉద్యమ కాలానికి వెళ్దాం. అప్పుడు ఉద్యమ కాలంలో వంట పట్టించుకున్న రాజకీయాన్ని పూర్తిగా వదిలేయకుండా ఎప్పుడైతే అవసరం వస్తుందో ఆ అవసరమైనప్పుడు మాత్రమే అవతలి పక్షం వైపు విమర్శలు చేస్తూ అభివృద్ధి పనుల విషయంలో కూడా చురుకుగా వ్యవహరిస్తూ వస్తున్నారు కేటీఆర్. ముఖ్యమంత్రి ముచ్చటపడుతుండు కాబట్టి కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా రండి అన్నాడు. నీకు కేసీఆర్ అంత లేదు కానీ మేము చాలు నీకు. రాష్ట్ర అభివృద్ధిపై ఒక స్పష్టమైన ప్రణాళికను ఏర్పరచుకున్నారు ఆయన. ఆ దిశగా నగరంతో పాటుగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించగలిగిన ఘనత కేటీఆర్దనే చెప్పాలి. యువత ఉద్యోగాల కోసమే కాకుండా ఉద్యోగ అవకాశాలు కల్పించే వ్యాపారవేత్తలుగా ఎదగాలని కేటీఆర్ ప్రతి సమావేశంలో కోరుకునేవారు. అలా తెలంగాణ ఏర్పడిన తొలి ఏడాదిలోనే టీ హబ్ అనే ఒక వేదికకు అంకురార్పణ చేశారు కేటీఆర్. ఇది పూర్తిగా కేటీఆర్ ఆలోచనలోంచి పుట్టిందే. దీంట్లో రాజకీయ కోణం లేదు. అంటే తెలంగాణకు సంబంధించిన ఐటీ వ్యవహారాలన్నీ కూడా మొత్తం దాంట్లోనే జరుగుతూ ఉంటాయి. కొత్త ఇన్నోవేషన్స్ కానీ వాళ్ళందరికీ కూడా ఒక ప్లాట్ఫామ్ లాగా తయారైంది టీ హబ్. ఏం జరిగింది? 7 ఏళ్ళు తిరిగేసరికి టీ హబ్ ఒక ప్రపంచ స్థాయి స్టార్టప్లకు ఒక వేదికగా నిలిచిందని చెప్పాలి. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం హైదరాబాద్ అంటే హైదరాబాద్ ఐటీ, ఐటీ అంటే హైదరాబాద్ అని చెప్పి. అయితే ఆ ఇమేజ్ను కూడా ఆయన కొంతమేరకు తొలగించగలిగారు. హైదరాబాద్ వరకే కాదు, తెలంగాణ అంటే ఇంకా కొన్ని పట్టణాలు ఉన్నాయి, కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. కరీంనగర్, ఖమ్మం వంటి 2 టైర్ నగరాలకు కూడా ఐటీని విస్తరించిన ఘనత కూడా ఆయనకే దక్కుతుందని చెప్పాలి. ఇలా కేవలం ఐటీ రంగాన్నే కాకుండా అటు ఫార్మా రంగం కానీ, ఇటు ఆటోమొబైల్ రంగాలు కానీ, ఇలా అన్ని రంగాలకు సంస్థలకు చెందిన వాటన్నిటిని కూడా అభివృద్ధికి ప్రణాళికలు, ప్రత్యేక ప్రణాళికలు రచిస్తూ ఆయన ముందుకెళ్లారు. ఒక ఐటీ మినిస్టర్గా ఎన్నో ప్రతిష్టాత్మక సంస్థలు హైదరాబాద్లో తమ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడంలో కూడా కేటీఆర్ కీలక పాత్ర పోషించారు అని చెప్పడంలో అతిశయోక్తి ఏమీ లేదు. ఫేస్బుక్, గూగుల్, అమెజాన్ అతిపెద్ద క్యాంపస్లను హైదరాబాద్లో ఏర్పాటు చేశాయనంటే దాని వెనుక కేటీఆర్ కృషిని మాత్రం ఎవరూ కాదనలేరు. ఐకియా వంటి అంతర్జాతీయ సంస్థ కేవలం హైదరాబాద్లోనే ఉంది అంటే కూడా అది కేటీఆర్ కృషే అని ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. ఒక్క ఐటీయే కాదు, సొంత నియోజకవర్గంలో చేనేత కార్మికుల కోసం ఎన్నో పథకాలను ఆయన అమలు చేశారు. ఈ శాలలంతా కడుపు నిండా అన్నం తింటున్నట్టే ఆయన పుణ్యమే. నాణ్యమైన చీరలు పోయిన సంవత్సరం 100 డిజైన్లు ఉంటే ఈ సంవత్సరం 287 డిజైన్లు. ఈరోజు బయట రాష్ట్రాల ఆర్డర్లు కూడా ఈ నేతలు సంపాదిస్తూ ఉన్నారు. అలా మంత్రిగానే కాదు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు ఆయన. కీలక నేతగా కూడా నిర్మాణాత్మక పాత్రలు పోషిస్తున్నారు కేటీఆర్. ఇక్కడ మనం ప్రధానంగా ఓ విషయం చెప్పుకోవాలి. కేసీఆర్ అంటే తండ్రి క్యాబినెట్లో ఒక మంత్రిగా ప్రభుత్వంలో కీలకంగా ఉన్న సమయంలో కేటీఆర్ ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా సరే విమర్శలు తక్కువ, పనికొచ్చే విషయాలపైనే ఆయన ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. తాను ఏం చేస్తున్నారు, రాష్ట్రాభివృద్ధికి ఎలాంటి ప్రణాళికలు వేస్తున్నారు, ఉద్యోగ కల్పనలో అవలంబిస్తున్న విధానాలు ఏంటి, హైదరాబాద్ నగరానికి కానీ మిగతా 2 టైర్ నగరాలకు కానీ వస్తున్న కంపెనీలు ఏవేంటి, ఈ విషయాల మీదే ఎక్కువగా ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లు జరుగుతూ ఉండేవి. కానీ ప్రతిపక్ష నేతగా ఇప్పుడు ప్రభుత్వం నుంచి వస్తున్న విమర్శలకు సైతం అంతే ధీటుగా బదులిస్తున్నారు రామన్న. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ నడుస్తోంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. రేవంత్ సర్కారు చేస్తున్న తప్పులను ఎప్పటికప్పుడు ఎత్తి చూపుతూనే వారు ఎంత గట్టిగా మాట్లాడితే అంతే గట్టిగా
వాళ్ళకి స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తున్నారు కేటీఆర్. 8 తారీఖు నాడు 11 గంటలకు మేమందరం వస్తాం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ రా. తాము చేసిందేంది, కాంగ్రెస్ చేయలేకపోతోంది ఏంటో ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తున్నారు. ఇదేదో నోటికొచ్చినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా చెప్పడం కాదు, పక్కా లెక్కలతో వెళ్తున్నారు. సవివరమైన ఆధారాలతో వాటన్నిటిని కూడా వివరిస్తున్నారు. ముఖ్యమంత్రి గారికి నేను ఎందుకు 72 గంటలు టైం అంటున్నా అంటే, మళ్ళా మీరు అక్కడికి చర్చకు వచ్చి బేసిన్లు బెండకాయలు అని చెప్పి ఆయనతో ఉన్న పరువు తీసుకుంటే తెలంగాణ ముఖ్యమంత్రి పరువు పోతుంది. అలా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే కాదు, ప్రజలకు ఏం కావాలో, ఏం చేస్తే మంచిదో ఒక సమగ్రమైన సంపూర్ణమైన అవగాహన ఉన్న లీడర్గా కేటీఆర్ ఎదిగారు అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. భవిష్యత్ తరాలకు అండగా నిలబడగలిగే నాయకుడిగా కేటీఆర్ నిలవగలుగుతున్నారు. కేటీఆర్ ఇదే దూకుడుతో, ఇదే ఫ్యాషన్తో ప్రజలకు మరింత సేవ చేయాలని ఆయన పుట్టినరోజు సందర్భంగా కోరుకుందాం.